తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అమ్మ, ఈ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి మరి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి రాజ్యపూజ్యం, అవమానాలు, లాభాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఎలా లాభిస్తున్నాయి వాళ్ళు? మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఆదాయం వీళ్ళకి 4, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. పర్వాలేదు అంటే పర్వాలేదు అనడానికి బాగున్న వాళ్ళకి బాగుందని, బాగాలేని వాళ్ళకి బాగాలేదని అనుకోకలేదు. ఇవి గణిత లెక్కలు కదా. సో వీళ్ళకి ఏంటంటే అన్ని విధాలా బాగుంది అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి జన్మ స్థానంలోనే గురువు వస్తున్నాడు. గురు సంచారం సువర్ణమూర్తిగా సంచరిస్తూ మంచి సత్ఫలితాలు అందిస్తున్నాడు. తర్వాత వీళ్ళకి దశమస్థానంలో శనేశ్వరుడు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు. రాహుకేతులు ఇద్దరు కూడా లోహమూర్తులుగా వీళ్ళకి అన్ని అనుకూలమైన పనులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో లోహమూర్తులుగా ఉండి వీళ్ళు అన్ని అనుకూలంగా వీళ్ళకి పనులు జరుగుతున్నాయి. సో రాహుకేతుడు. సో వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కాస్త మంచి ఫలితాలు ఏంటంటే గురువు, రాహువు, శనేశ్వరుడు, కేతు అందరూ కూడా మంచి ఫలితాలు అందిస్తారు. కాకపోతే ఈ రాశి వాళ్ళు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు ఏంటంటే జన్మరాశిలోనే గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్తంత స్లోగా చేద్దాంలే, నిదానంగా చేద్దాంలే అనుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఎంత నిదానంగా వెళ్ళిపోతారు, తొందరగా రెస్పాండ్ అవ్వరు దేనికి, ఏ విషయాల్లో నేను చాలా నిదానంగా అయిపోతారు. సో కొంతమంది శరీరాలు బరువుగా మారుతూ ఉంటాయి, పని చేయాలంటే వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇలాంటి కాస్త ఆలోచనలు ఎప్పుడు కూడా తారుమారు అవుతూ ఉంటాయి మిథున రాశి వాళ్ళు. ఇవేమీ పెట్టుకోకుండా ఖచ్చితంగా పని చేయాలి అని పట్టుదలతో ముందుకు వెళ్తే కనుక పనులు అవుతాయి. ఎందుకంటే దశమస్థానంలో శనేశ్వరుడు వీళ్ళకి. దశమస్థానంలో శనేశ్వరుడు కర్మకారకుడు కనుక ఖచ్చితమైన పనులు క్రమశిక్షణ కలిగి చేయాల్సిన పనులు బాధ్యతగా ఎవరి పని వాళ్ళు చేయాలి అని చెప్పి చేసుకుంటూ వెళితేనే వీళ్ళకి అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి. లేకపోతే ఉద్యోగస్తుల దగ్గర ఉద్యోగాల్లో కొత్త ఉద్యోగాల్లో మారడము, ఆ ఉద్యోగంలో మళ్ళీ ఇంకొంచెం టెన్షన్స్ పెరగడము, ఉన్న ఉద్యోగాల్లో కాస్తంత ఇబ్బందులు పడ్డము, కాస్త వ్యాపారాల విషయంలో కాస్తంత వెనక ముందుకి వెళ్ళడము జరుగుతున్న అవకాశం ఉంది. సో వెనక ముందు అంటే ఒక రోజు లాభం వస్తుంది, ఇంకో రోజు లాభం రాదు. ఒకరోజు బ్రహ్మాండమైన లాభాలు వస్తే అబ్బా ఇంకా నేను ఈ బిజినెస్ బ్రహ్మాండం సాధిస్తాను, ఇంకొక రోజు రాదు. ఇలాంటి ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా, స్లో కాకుండా వాళ్ళు ఉండే స్పీడ్ ఏదైతే ఉందో దానికన్నా కొంచెం స్పీడ్గా ప్రయత్నం చేయాలి. ఏ పనైనా, ఏ పని ప్రారంభం చేసినా తొందరగా చేయాలి, అది ఇవాళ చేయాలి, ఇప్పుడే చేయాలి అనుకుంటూ వెళ్తే పనులు అవుతాయి ఫాస్ట్గా. లేకపోతే అది వాయిదా పడుతూ ఉంటుంది. వస్తుంది అనుకున్న డబ్బులు రాకుండా పోతుంది, వస్తాయి రావు అనుకున్న డబ్బులు వస్తుంటాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్య విషయంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే గురువు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆహార నియమాలు కొంచెం పాటించకపోతే, అంటే ఆహార నియమాలు పాటించడం అంటే ఏంటంటే టైంకి వేళకి తినడం, వేళకి నిద్రించడం, ఇవి చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఈ వేళలు దాటి అతిక్రమించి చేసే పనులు అక్కడ ఖచ్చితంగా గురువు ఉన్నాడు కనుక కాస్తంత ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇటువంటి ఇబ్బంది పడుతుంటే గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు, హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు, బ్యాక్ పెయిన్ సంబంధించిన ఇబ్బందులు పడుతుంటారు. సో ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్తుంటాయి, కానీ మనుషులు మాత్రం కదలరు. ప్లానింగ్స్ పేపర్ మీద ఉంటాయి, కానీ ఆ ప్లానింగ్స్ వర్క్ మీద రావు. ఇలాంటి పనులు జరుగుతుంటాయి. ముఖ్యంగా విద్యార్థులు చదువుదాం ఎంత చదివినా వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకోకుండా దాన్ని మళ్ళీ వేరే అవకాశన్స్ మనకి వెళ్ళిపోవడం, వ్యామోహాల్లో పడడం అనేది జరుగుతుంటుంది. సో వీళ్ళందరూ పరిపూర్ణంగా చదవాలి, చేయాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా దైవారాధన దగ్గరగా ఉండాలి. ఎప్పుడైనా మన ఇంట్లో ఒక పెద్ద ఆయన కానీ లేదా ఒక స్వామీజీ కానీ వస్తే ఏం చేస్తాం? భక్తితో, శ్రద్ధతో పూజ పునస్కారాలు చేస్తే వాళ్ళని గౌరవిస్తుంటాం. అలా గౌరవించడం వల్ల ఏమిటి, మనకి మంచి ఫలితాలు వాళ్ళు ఆస్వాదిస్తుంటారు. సో ఎప్పుడైతే జన్మరాశిలో గురువు ఉన్నాడో వాళ్ళకి ఏ పనైనా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దైవనామస్మరణ చేస్తూ ప్రారంభం చేస్తే పనులు అవుతాయి. ఈ మిథున రాశి వాళ్ళకి మిగతా ఎవరు ఏం చెప్పినా సరే ఆ పనులు మాత్రం వాయిదాలు పడతాయి.
వివాహం సంతానం విషయంలో ఎలా ఉంటుంది? ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి వీళ్ళకి ఈ ఏడాది? వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేస్తే అవుతాయి. ఉమ్, సంతాన యోగం కూడా పర్వాలేదు, ఉమ్, ప్రయత్నం చేస్తే అవుతుంది. ఇక్కడ చెప్తాను, మాటలు ఎక్కువగా వెళ్తుంటాయి, చేతులు తక్కువ అవుతుంటాయి ఉమ్, ఈ రాశి వాళ్ళకి. సో మాటలు చేతులు రెండు సమానంగా చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ, లేకపోతే ఒక దైవారాధనని కంటిన్యూగా ఏదో ఒక నామాన్ని జపం చేసుకుంటూ చేస్తూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. ఉమ్, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో కొంత మంచి పేరు ప్రఖ్యాతులు కావాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం వాళ్ళకి కాస్త తారుమారే అవకాశాలు ఉన్నాయి. పదవులు పోయే అవకాశం కూడా ఉంది. పదవులు నిలబెట్టుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాస్త సేవా తత్వము ఏదైనా చేసామంటే ఒక లాభంతో కాదు. ఇక్కడ శని భగవాన్ దశమస్థానంలో ఉన్నాడు. ఉమ్, ఏ పని చేసినా గర్వం తగ్గకుండా అభిమానంతో చేయడం, వాళ్ళ మీద ప్రేమతో చేయడం, ఉమ్, ఇది వాళ్ళ కోసం చేస్తున్నాం అనే అలా అనే దాంతో చేస్తే అవి మంచి ఫలితాలు వస్తాయి. సో ఏదైనా మనం చేయాలి అంటే వీళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు సక్సెస్ కావాలంటే పూర్ పీపుల్కి ఫుడ్ పెట్టడం, ఉమ్, ఎక్కువ అన్నదానం, వస్త్రదానం, ఈ దానాలు చేయడం. ఇవేమీ చేయలేమండి, మాకు అంత స్తోమత లేదు అనుకుంటారా, చక్కగా ప్రతి శనివారం ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు, నవగ్రహాల ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. అన్నీ అనుకూలం మారుతాయి. ఇంట్లో ఏదో ఒక దైవనామాన్ని కంటిన్యూగా వింటూ ఉండండి, చాంటింగ్ చేస్తూ, అంటే ఒక ఫోన్లో కానీ టీవీలో కానీ పెడుతూ ఆ నామాన్ని వింటూ ఉంటాం. ఇలా చేసుకుంటూ వెళితే అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. లేకపోతే అన్ని పనులు ఆటంకాలు అడ్డంకాలు. విద్యార్థులకు అండ్ విదేశీయానం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా ఈ సంవత్సరం? విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు కదా, ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు. ఉమ్, ఏసీలో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కష్టమైన ఫలితాలు. ఉమ్, రోడ్డు మీద పడి కష్టపడే వాళ్ళందరికీ మంచి ఫలితాలు. ఎందుకంటే శని భగవాన్ దశమస్థానంలో ఉన్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. ఉమ్, కానీ ఏసీలో కూర్చొని పని చేసే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం. వాళ్ళు ఏ పని అయినా వాళ్ళు ఎవరిని అడగకుండా, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని, ఒక వాటర్ కావాలి వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి, అది లేకపోతే వాటర్ కావాలమ్మా అని మర్యాదగా అడగాలి. విసుక్కోకూడదు, కసురుకోకూడదు కింద పనిచేసే వాళ్ళని. ఈ సంవత్సరం అంతా వీళ్ళు కింద పనిచేసే వాళ్ళని విసుక్కోకుండా కసురుకోకుండా పని చేయించుకుంటే బ్రహ్మాండంగా యోగాలు ఉంటాయి. ఉమ్, ఎందుకంటే విశ్వవసునామ సంవత్సరానికి అధిపతి రవి భగవానుడు. ఉమ్, సో రవి ఎప్పుడు కూడా ఏంటంటే ఆత్మకారకుడు. మనం ఎలాంటి వాళ్ళమి అనే దాన్ని బట్టి ఆయన రిజల్ట్ ఇస్తాడు. కర్మకారుడు శని భగవాన్ దశమస్థానంలో ఉన్నాడు కనుక మనం చేసే వృత్తి కార్యక్రమాల్లో ఏ పనులు ఎలా చేస్తున్నాం అనే దానికి శని భగవాన్ మనకి లెక్కలు వేస్తాడు. ఈ వీళ్ళిద్దరు గ్రహ కాంబినేషన్స్ ఉన్నాయి కనుక ఈ మిథున రాశి వాళ్ళ మీద వీళ్ళు చాలా జాగ్రత్తగా ఒబీడియంట్గా భక్తితో శ్రద్ధతో పని చేస్తే అయిపోతుంది. లేకపోతే కాస్తంత ఇబ్బందులు పడుతూ ఉండాలి. మరి మెరుగైన ఫలితాలు పొందేందుకు ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు? ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు కూడా ఏం మంత్రం చేసుకోవాలంటే హరే కృష్ణ హరే రామ హరే 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 కృష్ణ హరే రామ హరే 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 కృష్ణ హరే రామ అనే నామాన్ని మినిమం 108 తక్కువ కాకుండా చేసుకుంటూ వెళ్ళాలి. ఇదేంటంటే కూర్చొని మడికట్టుకుని చేయాలి లేదు, స్నానం ఆచరించి చక్కగా కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని కంటిన్యూగా జపం చేసి 108 తక్కువ కాకుండా చేసి మంచి ఫలితాలు వస్తాయి. ఈ నామాన్ని చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా ఏదైనా కోపం వచ్చింది, పని అవ్వట్లేదు, హరే రామ హరే కృష్ణ హరే హరే అనుకుంటూ ఉంటే పనులు అవుతాయి. ఇవి చేసుకుంటూ వెళ్ళాలి ఈ సంవత్సరం అంతా. ఇది వీళ్ళకి పరిహారం. అమ్మ, ఈ విశ్వవసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.